కొనిచోమైనా ఈ రోజు మనమైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జిన్వు ఎస్ ర్యాంక్ హంటర్స్ మధ్య ఫైట్ ని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. కొరియన్ హంటర్స్ ఇంకా జపానీస్ హంటర్స్ మధ్య కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ స్ట్రాంగ్ గా ప్రూవ్ చేయడానికి కెన్జో ఇంకా దోంగుక్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మినోరు ఫుల్ స్పీడ్ తో తేగ్యూ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. తేగ్యూ రేంజ్ టైప్ హంటర్ కాబట్టి తను మినోరు నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తన మీద మ్యాజిక్ ఆరోస్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. హైయెస్ట్ క్వాలిటీ ఎసెన్స్ స్టోన్స్ తో బిల్డ్ చేసిన జిమ్నేజియం ఇంటీరియర్ ని ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇంత ఈజీగా డ్యామేజ్ చేస్తున్నారని చూసి జోంగిన్ ఇంకా గున్హీ షాక్ అవుతారు. టాప్ ఎస్ ర్యాంకర్స్ తో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలని యూన్హో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తన అటాక్స్ ని ఆత్సుషి ఈజీగా డాచ్ చేస్తూ ఉంటాడు, కానీ యూన్హో మీద అటాక్ చేయడానికి తను హెసిటేట్ చేస్తూ ఉంటాడు. ఆత్సుషి ఒపోనెంట్స్ తో ఫైట్ చేయడానికి భయపడుతూ ఉండడం వల్ల తను హ్యాండ్స్ తో ఫైట్ చేయగలడో లేదో చూడడానికి గోతో ఆత్సుషిని తనతో ఫైట్ చేపిస్తున్నాడని యూన్హోకి అర్థమవుతుంది. గోతో తన్ని టెస్ట్ సబ్జెక్ట్ లా యూజ్ చేస్తున్నాడు కాబట్టి గోతోకి తనేంటో చూపించాలని యూన్హో డిసైడ్ అవుతాడు. యూన్హో తన హ్యాండ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఆత్సుషి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి ఆత్సుషి భయపడి యూన్హో నుండి పరిగెడుతూ తన అటాక్స్ ని డాచ్ చేస్తూ ఉంటాడు. కెన్జో దోంగ్వుక్ ని ఓడించేస్తాడు. ఇంకా మినోరు తేగ్యూని ఓడించేస్తాడు. మినోరు ఇంకా కెన్జో ఇప్పుడు యూన్హోతో ఫైట్ చేయడానికి వస్తారు. వీళ్ళిద్దరూ చాహెన్ ని టార్గెట్ చేయకుండా తనతో ఫైట్ చేయడానికి వచ్చారు కాబట్టి తన స్ట్రెంత్ ని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారని యూన్హో ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇంకా చాహెన్ ఫుల్ స్పీడ్ తో కనాయ్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. చాహెన్ స్పీడ్ ని చూసి కనాయ్ ఫుల్ షాక్ అవుతుంది. ఇంకా చాహెన్ కనాయ్ బ్యాక్ టచ్ చేసి యూన్హోని హెల్ప్ చేయడానికి వెళ్తుంది. కానీ అప్పుడే ఆత్సుషి చాహెన్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. ఇది చూసి చాహెన్ ఆత్సుషి మీద ఒకే హ్యాండ్ తో మల్టిపుల్ పంచెస్ తో అటాక్ చేస్తుంది. చాహెన్ పంచెస్ తో ఆత్సుషి ఇంజూర్ అవుతాడు. దీంతో తనకి ఫుల్ కోపం వచ్చి తను బర్సక్ మోడ్ లోకి ఎంటర్ అయిపోతాడు. ఆత్సుషి బర్సక్ మోడ్ లో ఉన్నప్పుడు తన్ని ఎవరు ఆపలేరని అకారి చెప్తుంది. ఆత్సుషిని బర్సక్ మోడ్ లో చూసి ఎవరైనా ఇంజర్ అయ్యే లోపే ఆత్సుషిని ఆపేయాలని ర్యూజీ హనకావాతో చెప్తాడు. ఆత్సుషి ఫుల్ స్పీడ్ తో చాహెన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చాహెన్ తన అటాక్స్ ని డాచ్ చేస్తూ ఆత్సుషి స్పీడ్ ని చూసి షాక్ అవుతుంది. ఆత్సుషి ఫ్లోర్ ని బ్రేక్ చేసి చాహెన్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. తన అటాక్ చాహెన్ కి టచ్ అయ్యే లోపే జిన్వు తన్ని ఆపేస్తాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ లో తను చాలా సీరియస్ గా ఫైట్ చేస్తున్నాడని జిన్వు ఆత్సుషితో చెప్తాడు. జిన్వు తన అటాక్ ని ఆపేశాడని ఆత్సుషి ఇరిటేట్ అయ్యి జిన్వుని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జిన్వు ఈజీగా ఆత్సుషిని గ్రౌండ్ మీదకి స్లామ్ చేస్తాడు. ఆత్సుషి బర్సక్ మోడ్ లో ఉన్నా కూడా జిన్వు తన్ని ఈజీగా ఓడించేశాడని జపానీస్ హంటర్స్ షాక్ అవుతారు. ఇంకా ర్యూజీ జిన్వు స్ట్రెంత్ ని టెస్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. జిన్వు ఫైట్ లో ఇంటర్ఫేర్ అయినందుకు చాహెన్ ఈ ఫైట్ ఓడిపోతుంది. యూన్హో కూడా తన ఫైట్ ఓడిపోవడంతో జపానీస్ టీం ఈ కాంటెస్ట్ గెలుస్తుంది. ఇంకా హనెకవా జిన్వు దగ్గరకు వచ్చి ర్యూజీ తనతో డ్యూయల్ కి ఛాలెంజ్ చేశాడని హనెకవా చెప్తుంది. తన స్ట్రెంత్ ని ర్యూజీ చూడాలనుకుంటున్నాడని జిన్వుకి అర్థమవుతుంది. డీమన్ క్యాస్టల్ లో తను గెయిన్ చేసిన పవర్ ని ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఛాన్స్ దొరికింది కాబట్టి జిన్వు ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. జిన్వు కాన్ఫిడెంట్ గా ఉండడం చూసి జిన్వు తన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడని ర్యూజీకి అర్థమవుతుంది. ఇంకా జిన్వు ఈ ఫైట్ కోసం ఒక కండిషన్ పెడతాడు. అది ఏంటంటే ర్యూజీ ఈ ఫైట్ లో ఫుల్ స్ట్రెంత్ తో ఫైట్ చేయాలన్నమాట. తన్ని ఫుల్ స్ట్రెంత్ తో ఫైట్ చేయమని జిన్వు ఛాలెంజ్ చేయడం చూసి ర్యూజీ ఫుల్ ఎక్సైట్ అవుతాడు. వీళ్ళిద్దరు ఫైట్ చూడడానికి అందరూ చాలా క్యూరియస్ గా ఉంటారు. జిన్వు ఒక ఏ ర్యాంక్ డంజన్ ని సింగిల్ గా క్లియర్ చేసినా కూడా ర్యూజీని తను ఓడించగలడో లేదో అని చాహెన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తను యూన్హోతో వీళ్ళిద్దరు ఫైట్ చేయకుండా ఆపేద్దామా లేదా అని చాహెన్ యూన్హోతో అడుగుతుంది. యూన్హో రిప్లై ఇస్తూ ర్యూజీ ఇంకా ఒక నార్మల్ హంటర్ మధ్య ఈ ఫైట్ ఉండి ఉంటే తను ఆపేవాడని, కానీ జిన్వు తనతో ఫైట్ చేస్తున్నాడు కాబట్టి తనకు కూడా చాహెన్ లాగా జిన్వు మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని యూన్హో చెప్తాడు. ఇంకా యూన్హో ఆలోచిస్తూ తను గెస్ట్ చేసినట్టు జిన్వు కంటిన్యూస్ గా గ్రో అయ్యే హంటర్ అయ్యి ఉంటే తను ర్యూజీని ఓడించగలడని యూన్హో చెప్తాడు. ఇంకా జిన్వు వామప్ అయ్యి స్టార్ట్ అనే లోపే ర్యూజీ తన మీద అటాక్ చేస్తాడు. జిన్వు ఫుల్ స్పీడ్ తో ర్యూజీ అటాక్ ని డాచ్ చేస్తాడు. ఇది చూసి జిన్వు మేజ్ టైప్ హంటర్ కాదని ర్యూజీ కన్ఫర్మ్ చేసుకుంటాడు. జిన్వు దగ్గర ఇంకెన్ని స్కిల్స్ ఉన్నాయో చూడడానికి ర్యూజీ జిన్వు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ర్యూజీ మిగతా ఎస్ ర్యాంక్ హంటర్స్ కన్నా స్ట్రాంగ్ అని జిన్వుకు అర్థమవుతుంది. అయినా సరే తను ర్యూజీ స్ట్రెంత్ ని మ్యాచ్ చేయగలడని జిన్వు కాన్ఫిడెంట్ గా ఉంటాడు. జిన్వు నవ్వుతూ తన అటాక్స్ ని డాచ్ చేస్తూ
ఉండడంతో ర్యూజీ ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. జిన్వో డాజింగ్ స్కిల్స్ ని చూసి దోంగ్వుక్ ఇంప్రెస్ అవుతాడు. జిన్వో అటాక్స్ ని డాజ్ చేయడమే కాకుండా తను ర్యూజీ స్ట్రెంత్ ని టెస్ట్ చేస్తున్నాడని చాహిన్ చెప్తుంది. జిన్వో అటాక్ చేయకుండా ఓన్లీ డాజ్ చేస్తున్నాడని ర్యూజీ ఇరిటేట్ అయ్యి ఫుల్ స్ట్రెంత్ తో జిన్వో మీద అటాక్ చేస్తాడు. జిన్వో అటాక్ ని డాజ్ చేసినా కూడా తన ఫేస్ మీద ఒక స్కార్ పడుతుంది. ఇంకా ర్యూజీ జిన్వో ఐని టార్గెట్ చేస్తాడు. కానీ తన అటాక్ ని జిన్వో బ్లాక్ చేసేస్తాడు. జిన్వో ర్యూజీ వ్రిస్ట్ పట్టుకోకుండా తన చేయిని పట్టుకుంటాడు. ఇది చూసి ర్యూజీ జిన్వో తన్ని ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడని ర్యూజీ అడుగుతాడు. జిన్వో రిప్లై ఇస్తూ తను ర్యూజీ వ్రిస్ట్ పట్టుకొని ఉంటే ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయేదని, కానీ ఈ మ్యాచ్ ని వాళ్ళిద్దరు ఇంతటితో ఎండ్ చేయాలని అనుకోవట్లేదు కదా అని జిన్వో చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ సీరియస్ గా ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. వీళ్ళిద్దరు ఫుల్ స్ట్రెంత్ తో ఫైట్ చేస్తే వీళ్ళలో ఒకరు కన్ఫర్మ్ గా ఇంజర్ అవుతారు కాబట్టి ఈ ఫైట్ ని ఇక్కడతో ఆపేయాలని హంటర్స్ డిసైడ్ అవుతారు. జిన్వో ఇంకా ర్యూజీ అటాక్ చేసుకునే లోపే కే తన ఐస్ మ్యాజిక్ తో వీళ్ళిద్దరు వేని బ్లాక్ చేస్తాడు. చాహెన్ ఇంకా యూన్హో జిన్వోని ఆపేస్తారు. కెంజో ఇంకా మినోరు ర్యూజీని ఆపేస్తారు. వాళ్ళిద్దరు సీరియస్ గా ఫైట్ చేస్తే చాలా క్యాజువాలిటీస్ వస్తాయని యూన్హో జిన్వోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా వీళ్ళందరి ట్రైనింగ్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. ర్యూజీ లాంటి హంటర్ తో ఫైట్ చేసినా కూడా జిన్వోకి ఎలాంటి మేజర్ ఇంజరీస్ రాలేదని చూసి దోంగ్వుక్ జిన్వోని అప్రిషియేట్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో జిన్వోకి అర్థమవుతుంది. వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి జిన్వో తన సోల్జర్స్ ని వీళ్ళ షాడోస్ లోకి డిప్లాయ్ చేస్తాడు. వీళ్ళందరూ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయినా కూడా వీళ్ళు షాడో సోల్జర్స్ ప్రెజెన్స్ ని ఫీల్ చేయరు. ఇంకా ర్యూజీ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత తను జేజో ఐలాండ్ రైడ్ లో పార్టిసిపేట్ చేయలేడని జిన్వో గున్హీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. తర్వాత మనం డ్రాస్వర్డ్ గిల్డ్ వైస్ గిల్డ్ మాస్టర్ అయిన రేజీని చూస్తాం. జేజో ఐలాండ్ రైడ్ లో పార్టిసిపేట్ చేస్తున్న హంటర్స్ లిస్ట్ ని రేజీ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ర్యూజీ జిన్వో స్ట్రెంత్ గురించి రేజీతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. రేజీ హంటర్స్ లిస్ట్ చెక్ చేసి జిన్వో రైడ్ లో పార్టిసిపేట్ చేయట్లేదని ర్యూజీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇది విని ర్యూజీ షాక్ అవుతాడు. ఇంకా వీళ్ళందరికీ కూడా జిన్వో రైడ్ లో పార్టిసిపేట్ చేయట్లేదని తెలుస్తుంది. ఈ రైడ్ లో 2 కంట్రీస్ హంటర్స్ తో కలిపి టోటల్ 15 ఎస్ ర్యాంక్ హంటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి వాళ్ళు జేజో ఐలాండ్ రైడ్ ని కంప్లీట్ చేసేస్తారని జోంగిన్ ఇంకా యూన్హో ఫైర్ అప్ అయి ఉంటారు. కొరియన్ సిటిజన్స్ కూడా ఈసారి జేజో ఐలాండ్ రైడ్ కంప్లీట్ అయిపోతుందని చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. రిటైర్ అయిపోయిన హంటర్స్ కూడా డిఫెన్స్ ఫోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి డిసైడ్ అవుతారు. ఇంకా రాత్రి జిన్వో తన మదర్ ఇంకా తన సిస్టర్ తో డిన్నర్ చేస్తూ ఉంటాడు. తన మదర్ తో తను 4 years తర్వాత టైం స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి తన మదర్ ని తను వదిలి వెళ్ళలేడని జిన్వో చెప్తాడు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం జేజో ఐలాండ్ లో ఉన్న యాంట్ క్వీన్ ని చూస్తాం. వీళ్ళకి ఐలాండ్ లో ఎక్కడ ఫుడ్ దొరక్క యాంట్స్ ఒకరిని ఒకరు తింటూ ఉంటాయి. దీంతో యాంట్ క్వీన్ ఫుల్ నర్వస్ గా ఉంటుంది. ఈ ఐలాండ్ లో ఫుడ్ లేదు కాబట్టి ఈ ఐలాండ్ ని వాళ్ళు వదిలి వెళ్ళాలని యాంట్ క్వీన్ డిసైడ్ అవుతుంది. తన యాంట్స్ ని లీడ్ చేయడానికి తనకు ఒక స్ట్రాంగెస్ట్ సోల్జర్ కావాలన్నమాట. అందుకే తను ఒక స్ట్రాంగెస్ట్ యాంట్ అయిన యాంట్ కింగ్ ఎగ్ ని లే చేస్తుంది. ఇంకా ఎగ్ ని బ్రేక్ చేసుకొని యాంట్ కింగ్ బయటకు వస్తాడు. యాంట్ కింగ్ ఇప్పుడు నార్మల్ ఫామ్ లో ఉన్నా కూడా తన దగ్గర చాలా స్ట్రాంగ్ మ్యాజిక్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా ఫైనలీ జేజో ఐలాండ్ రేడ్ స్టార్ట్ అవుతుంది. జిన్చుల్ రేడ్ లో జరుగుతున్న వాటి గురించి గున్హీకి కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూ ఉంటాడు. నేవల్ ఫ్లీట్స్ ఐలాండ్ ని రౌండ్ అప్ చేసి యాంట్స్ మెయిన్ ల్యాండ్ కి వెళ్లకుండా గార్డ్ చేస్తూ ఉంటాయి. ఓషన్ డిఫెన్స్ ఫోర్సెస్ గా ఏ ర్యాంక్ హంటర్స్ అందరూ కొరియన్ నేవల్ ఫ్లీట్ లో ఉంటారు. పబ్లిసిటీ కోసం మింగ్సుంగ్ కూడా డిఫెన్స్ ఫోర్సెస్ లో జాయిన్ అయ్యాడు అనమాట. ఇంకా లో ర్యాంక్ హంటర్స్ మెయిన్ ల్యాండ్ డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉంటారు. కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ రేడ్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. బ్యూంగ్యూ లాస్ట్ మినిట్ లో రేడ్ లో జాయిన్ అవుతాడు. బ్యూంగ్యూ రేడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి యూన్హో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. జపానీస్ హంటర్స్ కొరియన్ హంటర్స్ కన్నా ముందు జేజో ఐలాండ్ లో ల్యాండ్ అవుతారు. వీళ్ళందరూ 4 టీమ్స్ గా డివైడ్ అవుతారు. టీమ్ ఆల్ఫా, టీమ్ బ్రావో, టీమ్ చార్లీ ఇంకా టీమ్ డెల్టా. జేజో ఐలాండ్ రేడ్ ని లైవ్ లో పబ్లిక్ చూడటానికి హంటర్ అసోసియేషన్ లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. ఎడిటింగ్ టీమ్ కొన్ని సీన్స్ ని కట్ చేయడం కోసం బ్రాడ్కాస్ట్ 10 minutes డిలేలో రన్ అవుతూ ఉంటుంది. కెమెరామ్యాన్ గా వచ్చిన అతను కూడా ఒక ఏ ర్యాంక్ హంటర్ అనమాట. కొరియన్ హంటర్స్ ఐలాండ్ దగ్గరికి రీచ్ అవ్వగానే జపానీస్ హంటర్స్ మ్యాజిక్ ఎనర్జీని రిలీజ్ చేస్తారు. దీంతో నార్మల్ యాంట్స్ జపానీస్ హంటర్స్ దగ్గరికి వెళ్లడం స్టార్ట్ చేస్తాయి. ఒక యాంట్ గ్రూప్ కొరియన్ హంటర్స్ హెలికాప్టర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇది చూసి జోంగిన్ ఫైర్ స్పియర్స్ తో యాంట్స్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ వాళ్ళ మీద వర్క్ చేయదు. ఇది చూసి జోంగిన్ పవర్ఫుల్ ఫైర్ బాల్ తో అక్కడ ఉన్న అన్ని యాంట్స్ ని చంపేస్తాడు. జపానీస్ హంటర్స్ 1 hour వరకే నార్మల్ యాంట్స్ ని హోల్డ్ చేయగలరు కాబట్టి వీళ్ళు టైం వేస్ట్ చేయకుండా 1 hour లోపే యాంట్ క్వీన్ ని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంకా జపనీస్ ఫ్లీట్ స్పెషల్ రేడియో సిగ్నల్స్ ని రిలీజ్ చేస్తారు. ఈ సిగ్నల్స్ రిలీజ్ అవ్వగానే యాంట్ క్వీన్ ఇంకా నార్మల్ యాంట్స్ మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇంకా జిన్వో డైలీ క్వెస్ట్ ని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అందరూ జేజో ఐలాండ్ బ్రాడ్కాస్ట్ ని చూస్తూ
చేస్తూ ఉంటారు కాబట్టి బయట ఎవరు అంతగా తిరుగుతూ ఉండారన్నమాట. ఇంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ తను లేకుండానే ఈ రేడ్ ని కంప్లీట్ చేసేస్తారని జిన్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా జపానీస్ హంటర్స్ నార్మల్ యాంట్స్ ని ఈజీగా చంపుతూ ఉంటారు. కొరియన్ హంటర్స్ యాంట్ కేవ్ లోకి ల్యాండ్ అవుతారు. నార్మల్ యాంట్స్ తిరిగి లోపలికి రాకుండా జోంగిన్ తన ఫైర్ మ్యాజిక్ తో ఎంట్రన్స్ ని బ్లాక్ చేస్తాడు. యాంట్ క్వీన్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా టనల్స్ ఉంటాయి. అందుకే జోంగిన్ ఫైర్ బాల్స్ ని అక్కడ ఉన్న అన్ని టనల్స్ లోకి సెండ్ చేస్తాడు. నార్మల్ టనల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ నార్మల్ టనల్స్ లో ఫైర్ బాల్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి స్మోక్ బయటకు వస్తుంది. కానీ యాంట్ క్వీన్ ఛాంబర్ దగ్గరికి వెళ్లే టనల్ చాలా డీప్ గా ఉంటుంది కాబట్టి ఫైర్ బాల్స్ చాలా లోపలికి వెళ్లి ఎక్స్ప్లోడ్ అవుతాయి. అందుకే స్మోక్ బయటకు రాదనమాట. స్మోక్ బయటకు రాలేని టనల్ ని చూసి వీళ్ళు యాంట్ క్వీన్ ఛాంబర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా వీళ్ళందరూ యాంట్ క్వీన్ గార్డ్స్ ని చంపుకుంటూ ఎగ్ ఛాంబర్ దగ్గరికి రీచ్ అవుతారు. ఎగ్ ఛాంబర్ లో ఒక లార్జ్ ఎగ్ ని చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. ఈ లార్జ్ ఎగ్ నుంచి ఎలాంటి స్ట్రాంగ్ మాన్స్టర్ బయటకు వచ్చి ఉండొచ్చని వీళ్ళందరూ చాలా నర్వస్ గా ఉంటారు. ఇంకా కెన్జో యాంట్స్ ఫైట్ లో ఇంజర్ అవుతాడు. వీళ్ళ దగ్గరికి ఇంకో యాంట్స్ గ్రూప్ వస్తూ ఉంటుంది. ఆ యాంట్స్ గ్రూప్ వచ్చే లోపు తన్ని హీల్ చేయమని కెన్జో అకారితో చెప్తాడు. ఇంకా కెన్జో అకారితో మాట్లాడుతుండగానే యాంట్ కింగ్ అకారిని చంపేస్తాడు. యాంట్ కింగ్ స్ట్రాంగ్ మ్యాజిక్ ఎనర్జీని వీళ్ళిద్దరూ ఫీల్ చేస్తారు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 10 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.